ఫ్యూచర్ కోసము వెతుక్కుంటూ వేరే దేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కోసము సపరేట్‌గా కమ్యూనికేషన్ స్కిల్స్ వైస్ గానీ, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వైస్ గానీ, ఇక్కడ స్పెషల్ కేర్ ఏమన్నా తీసుకుంటున్నారా? యాహ్! ఇప్పుడు గేట్ కోచింగ్ గానీ, తర్వాత మీకు ఐఎల్టీఎస్ గానీ, ఆ కోచింగ్ గానీ, అది కూడాను మేము సెపరేట్‌గా ఇస్తామండి స్టూడెంట్స్‌కి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి సెపరేట్ కోచింగ్ ఉండదు. అంటే బయటికెళ్ళాల్సిన అవసరం ఉండదా సార్? అవసరం ఉండదు. మెయిన్‌గా అడ్మిషన్స్ విషయానికొచ్చేటప్పటికి, ఇక్కడ అడ్మిషన్ పొందాలంటే వాట్స్ ద ప్రాసెస్? ది ప్రాసెస్ ఈజ్ దే విల్ హ్యావ్ టు అప్లై త్రూ కౌన్సిలింగ్. ఓకే. ఎంసెట్ కౌన్సిలింగ్లో ఏదైతే ఉందో దాంట్లో అప్లై చేసేసుకుని, కానీ మీకు ర్యాంకు 3000 టు 3500 లోపే రావాలండి. ఓకే. వస్తేనే మీకు సిఎస్సి కానీ, ఏఐఎంఎల్ కానీ, అలైడ్ బ్రాంచెస్ ఈసీఈ కానీ అక్కడ క్లోజ్ అయిపోతుంది ర్యాంక్. కాబట్టి స్టూడెంట్స్, మాకు వచ్చే స్టూడెంట్స్ ఈ 3000 లోపు ర్యాంక్ వాళ్ళే వచ్చేస్తారు. ఓకే. సో దే ఓన్లీ ప్రిఫర్ అవర్ కాలేజ్ అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అంటే అక్కడతోనే క్లోజ్ అయిపోతుంది అనమాట కట్ ఆఫ్ ర్యాంక్స్. అక్కడే కోర్సెస్ అయిపోతుంది. సార్ ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఇంజనీరింగ్ చదువుకోవడానికి అయినా కానీ ఏంటంటే వేరే దేశాలకు వెళ్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడున్న యూనివర్సిటీస్లో జాయిన్ అవుతూ ఉంటారు కదా. సో అవన్నీ ఎందుకు ఎంబీఎస్ఆర్లో జాయిన్ అయితే బాగుంటుంది అంటే మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్ మీకు లొకేషన్ అడ్వాంటేజ్ అండి. ఇండస్ట్రీస్ మధ్య ఈ నాదర్గుల్ ఏరియా ఉంది, అది ఇండస్ట్రీ లొకేషన్ అడ్వాంటేజ్ 1. సెకండ్ వన్ ఈజ్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్. థర్డ్ వన్ ఈజ్ మోడర్న్ ల్యాబొరేటరీస్ అండ్ మోడర్న్ డిజిటల్ లైబ్రరీ. And next one is the facilities we have created for their safe stay in hostels. Okay. సో ఇవన్నీ ఉంది కాబట్టి ఏ స్టూడెంట్ అయినా బయటకి వెళ్ళాల్సిన పని లేదు. వై దే కెనాట్ చూస్ ఎంవిఎస్ఆర్ వెన్ వీ హ్యావ్ ప్రొవైడింగ్ ఆల్ ది ఫెసిలిటీస్ టు మేక్ ఏ స్టూడెంట్ ఏ హోలిస్టిక్ డెవలప్మెంట్. మీకు స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, తర్వాత ఈ స్పెషల్ కేర్ టు ఈచ్ స్టూడెంట్.